విజ్ఞానం అఖండం, సబ్జెక్టులన్నీ వేరువేరుగా ఉండవు. అన్నిటికీ మనం చదువుకునే చదువుకు మూలము మాతృభాష తెలుగు. కాబట్టి ఎందరో మహానుభావులు సులభంగా ఎలా చదువుకోవాలి, బిడ్డలు ప్రపంచ జ్ఞానాన్ని ఎలా తెలుసుకోవాలి, తమ విజ్ఞానాన్ని ఎలా విస్తరించుకోవాలి, మనోనేత్రంతో ఈ ప్రపంచాన్ని ఎలా చూడాలి అని చూపించే క్రమంలో తెలుగు సాహిత్యాన్ని అనేక రంగాలలో, బహుముఖ రంగాల్లో అద్భుతంగా మలిచారు. అసలు సామెతలు అని చెప్పింది మేడం. ఈ సామెతలకు సంబంధించి విశేష పరిశోధన చేసే ఒక పుస్తకం తెలుగు సామెతలు జనజీవనం అనే పుస్తకంలో వ్యాపారంలో ఎన్ని సామెతలు ఉంటాయి, తర్వాత ఆహారంలో ఎన్ని సామెతలు ఉంటాయి, తినేర్చినమ్మ పెట్ట నేరుస్తుంది, తిననేర్చినమ్మ పెట్ట నేరుస్తుంది, దీని నేపథ్యాన్ని దీన్ని వివరించండి ఎవరైనా. వినేది ఎంత వడ్డించిన విధంగా చేస్తుంది అంటే